హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి గుంటూరు వచ్చాము. అక్కడ మా మరదలో చికెన్ బిర్యానీ చేస్తుంది చూడండి. ఫస్ట్ ఏం చేసామంటే చికెన్ తీసుకున్నాం, 1 కిలో చికెన్ తీసుకున్నాం. దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు పేస్టు, ఉప్పు కారం అవన్నీ వేసి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికించాం. అప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో నెయ్యి వేసాం. ఇప్పుడు మేము వేసే బిర్యానీ ఏం బిర్యానీ తెలుసా మీకు? చిట్టి ముత్యాల బిర్యానీ. చిట్టి ముత్యాల బిర్యానీ అంటే బియ్యం చిన్న చిన్న గింజలు ఉంటాయి చిట్టి ముత్యాలలాగా. ఆ చిట్టి ముత్యాల బిర్యానీ చేస్తున్నాం చూడండి. ఇందులో ఫస్ట్ నెయ్యి వేసాం, దానిలో జీడిపప్పు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం. ఈ చిట్టి ముత్యాల బిర్యానీకి స్పెషల్ ఏంటో తెలుసా మీకు? అందులో కంపల్సరీ కరివేపాకు వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఈ దినుసులన్నీ కూడా పొయ్యి మీద నెయ్యి పెట్టుకున్నాం కదా, దానిలో వేసి వేయిస్తున్నాం. 1 by 1 అన్నీ వేసి వేయించాలి. పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, మసాలా చెక్క అవన్నీ వేసి వేయిస్తున్నాం. చూడండి, అందులో ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇంకో ఇంగ్రీడియంట్స్ అని చూడండి, పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిర్చి కూడా వేయాలి ఈ చిట్టుముత్యాల బిర్యానీలో. తెలుసా ఫ్రెండ్స్? చూడండి, కరివేపాకు కూడా వేయాలి. మామూలు బిర్యానీలో మనం కరివేపాకు వేయం, కానీ చిట్టుముత్యాల బిర్యానీలో కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ చిట్టుముత్యాలు బిర్యానీలో కంపల్సరీ ఎండుమిర్చి వేయాలి. ఎందుకంటే ఆ బిర్యానీలో వేసే బియ్యం టేస్ట్కి ఈ ఎండుమిర్చి టేస్ట్కి ఒక రుచి వస్తుంది. ఆ తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేస్తావా? అప్పుడు ఆ బిర్యానీలో వేయడానికి మనం ఏం చేయాలంటే పక్కన వేరే గిన్నెతో వేడి నీళ్ళు, ఆ బిర్యానీకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పక్కన స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ లోపు ఇవి వేగుతున్నాయి కదా, వేగేలోపు ఆ వేడి నీళ్ళు మరిగించుకోవాలి. చూడండి, మంచి దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్. చూడండి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు పసుపు వేసి రెడీగా ఉంచుకున్న పేస్టు, 2.5 3 స్పూన్స్ వేసి దాన్ని కూడా బాగా ఆ నూనెలో వేయించుకోవాలి. ఇదిగోనండి, చిట్టి ముత్యాల బియ్యం అంటే ఇవే. చాలా చిన్న గింజలు ఉన్నాయి చూడండి, చాలా చిన్న గింజలు. ఈ బియ్యం ఏంటంటే ఒక రకమైన మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. మామూలు మనం బాస్మతి రైస్ కానీ లలిత బ్రాండ్ కానీ వండుకుంటాం బిర్యానీ, కానీ అలా కాకుండా ఇది చిట్టి ముత్యాలు అని ఒక రకమైన బియ్యం. చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి, ఇవి మంచి టేస్ట్ వస్తాయి. ఈ బియ్యంతో చేస్తున్నాం ఇప్పుడు బిర్యానీ. చూడండి, అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా అవన్నీ కలిపి పెట్టుకొని ఉడికించుకొని ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఆ వేగిన ఉల్లిపాయలు దానిలో వేసేసి బాగా ఆ చికెన్ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ వేసిన తర్వాత నేను ఇందాక మీకు చూపించాను కదా చిట్టి ముత్యాలు అనే రకమైన బియ్యం, అవి కడిగి ఉంచుకున్నాం కదా, అవి కూడా ఈ చికెన్ వేసిన తర్వాత ఆ బియ్యం కూడా వేసేయాలి. ఆ గిన్నెలో వేసిన తర్వాత మనం ఇందులో గార్నిష్కి కలుపుకొని ఉంచుకున్న దాంట్లో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీలో కూడా కొన్ని బియ్యం వేసి కలిపేసి ఇవన్నీ కూడా అందులో వేసేసి బాగా వేయించి మగ్గించుకోవాలి. చిట్టుముత్యాలు బియ్యం వేసాం కదమ్మా, వేసిన తర్వాత ఈ చికెను మనం ఫస్ట్ వేయించుకున్న ఇంగ్రీడియంట్స్, ఈ చికెను ఇవన్నీ కూడా ఈ బియ్యానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కొత్తగా ఉంది కదా చిట్టుముత్యాల బిర్యానీ, ఇది బిర్యానీ చేసే స్టైల్ కూడా కొత్తగా ఉంది కదా, గుంటూరులో చేస్తుంది మా మరదలో. ఈ కొత్త రకం బిర్యానీ చూసి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇందులో వేయడానికి మనం స్పెషల్ మసాలా అన్నమాట. ధనియాలు, చెక్క, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా స్పెషల్గా పౌడర్ చేసి పెట్టింది. ఆ పౌడర్ ఇప్పుడు దీనిలో వేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అదంతా వేసేసింది. వేసిన తర్వాత కూడా ఇదంతా చక్కగా చాలా బాగా కలపాలి. ఫస్ట్ మనం వేసుకున్నప్పుడే నెయ్యి నూనె ఎక్కువ వేయడం వల్ల అది మాడలేదు. వేసిన తర్వాత అన్నీ మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు మగ్గింది తర్వాత ఇప్పుడు బాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా ఆ మసాలా, ఆ చికెన్ ఫ్లేవరు, ఆ చిట్టి ముత్యాల బియ్యానికి పట్టేలాగా బాగా
కలపాలి. ఇప్పుడు పక్కన అందులో వేయడానికి నీళ్ళు మరగబెట్టాం కదా, ఈ మరగబెట్టిన నీళ్ళు ఈ మగ్గుతున్న ఈ రైసు చికెను ఇవన్నీ కలిపి చేసిన దీంట్లో ఆ వాటర్ వేసి ఉడికించుకుంటే వేడివేడి బిర్యానీ రెడీ అవుతుంది. సరే సరే, నా చేపలు ఉన్నాయి, ఆ చేపలు అలాగే ఉన్నాయి. చెప్తే నేను అవ్వలేదు. హాయ్, చూడండి పక్కన మరిగించుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు ఇప్పుడు ఈ చిట్టి ముత్యాలు బిర్యానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాం కదా అందులో వేసేసాం. అందులో వేసిన తర్వాత చక్కగా బాగా కలపాలి. కలిపిన తర్వాత దాని మీద కొద్దిగా ఫ్లేమ్ మంట తగ్గించి మూత పెట్టి ఉంచాలి. చూడండి బాగా కలపాలి. కలిపిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి చిట్టి ముత్యాలు నేను ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. చాలా చిన్న చిన్న గింజలు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయట. బియ్యం కూడా ఉడకడానికి కూడా చాలా టైం పడుతుందంట. అన్నీ కలిపేసాం, మూత పెట్టేసి అది కుక్ అయ్యే వరకు ఉండాలి. కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? దీనిలో రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసి మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి అవ్వలేదు, ఉడుకుతూ ఉంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ బియ్యం కదా, 2 కిలోలు కదా, నెమ్మదిగా స్లోగా ఉడుకుతుంది. కానీ స్మెల్ అయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. ఫ్లేవర్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ రెడీ అయిన తర్వాత మళ్ళీ చేస్తాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చిట్టుముత్యాలు బిర్యానీకి కాంబినేషన్ ఏంటో తెలుసా మీకు? చికెన్ మసాలా ఫ్రై. ఈ ఫ్రై చేసుకున్నాం అంటే గ్రేవీ ఎక్కువ లేకుండా చక్కగా దగ్గరికి ముందు ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కుక్కర్లో, రైస్ కుక్కర్లో దక్కగా ఉడకబెట్టాము. దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నాం. దీన్ని చూడండి హోటల్లో దమ్ బిర్యానీకి ఎలాగిస్తారు అలాగా ఈ ఫ్రైని ఆ బిర్యానీకి కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ ఫ్రై నంచుకుని ఈ బిర్యానీ ఇంకా ఉడకలేదు, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఈ ఫ్రై వేసుకొని తింటే సూపర్. ఇంకా సిమ్లో పెట్టాలి, ఇంకా దగ్గరికి అవ్వలేదు. ఎందుకంటే చెప్పాను కదా ముందే మీకు, ఈ చిట్టుముత్యాల బియ్యం మంచి స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువసేపు ఉడుకుతాయి. ఇంకా ఉడకలేదు. పక్కన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఉడికిన తర్వాత దీన్ని తిరగేసుకుని అందులో చికెన్ బిర్యానీ కలుపుకొని తింటే సూపర్.